అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు మన మురళీధర్ క్లాస్ రూమ్లో నా ప్రియ విద్యార్థి మోహన్ రావడం జరిగింది. పూర్తి పేరైతే ఎం మోహన్ రావు. ఇతనికి సంబంధించి చెప్పాలంటే టెట్లో 106 మార్కులు ఉన్నాయి. చాలామంది టెట్ స్కోర్ తక్కువ ఉంది సార్ డిఎస్సిలో ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా. నిదర్శనం టెట్ స్కోరు 106 మార్కులు ఉన్నది. 106 మార్కులతో ఈరోజు అతను ఓపెన్లో 44వ ర్యాంక్ సాధించి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యాడు. కేవలం స్కూల్ అసిస్టెంట్ సోషలే కాదు, టీజీటీ కూడా సెలెక్ట్ అయ్యాడు. కానీ స్కూల్ అసిస్టెంట్ సోషల్గా ఆప్షన్ అవడంతో టీజీటీ మరొకరికి రావడం జరిగింది. అంటే ఇలాగా ఒక్క దెబ్బకి రెండు పెట్లు అన్నట్టుగా చక్కగా అటు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఇటు టీజీటీ కూడా సాధించాడు. అంటే 106 మార్కులు టెట్ స్కోర్ ఉండి కూడా. ఇక డిఎస్సి స్కోర్ తీసుకుంటే చక్కగా 62.5 స్కోరు రావడం జరిగింది. ఓవరాల్గా 76.82 స్కోర్ సాధించి తూర్పుగోదావరి జిల్లాలో ఓపెన్లో తను ఈరోజు రావడం జరిగింది. మోహన్ ప్రయాణం మనం చూసుకుంటే 0 to హీరో. అప్పుడు అతనితో మాట్లాడినప్పుడు అతని ద్వారా మీరు వింటారు కాబట్టి అది తెలుస్తుంది. 0 నుంచి హీరోకి ప్రయాణం ఎలా సాగింది అనేటువంటిది మీకు అందరికీ స్ఫూర్తినిస్తుంది. మోహనం మరొకసారి మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం చెప్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి హాయిగా సావధానంగా చెప్పండి. ఓకే సార్. మోహనం సార్ చాలా అటెంప్ట్స్ చేసావు నువ్వు డిఎస్సి విషయంలో. అవును సార్. 2012 నుంచి కూడా నువ్వు డిఎస్సి మీద దండయాత్ర చేస్తూనే ఉన్నావు. అవును సార్. 2012 ఒకసారి చేసావు, 2014 చేసావు, అవును 2018 చేసావు, 2025 అంటే 4th అటెంప్ట్. అవును సార్. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2018 జస్ట్ ఒక్క మార్కు తేడాతో 0.9 సార్. 0.9. చాలామంది పిల్లలు సార్ నాకు పాయింట్లో పోయింది, నాకు 2 పాయింట్స్లో పోయింది, 3 పాయింట్స్లో పోయింది అంటారు. మరి ఈయన కూడా అలాగే 2018లో మిస్ చేసుకున్నావు ఆయన. కానీ ఈరోజు అప్పుడు జరిగినటువంటి దానికి ఇప్పుడు బదులిచ్చుకున్నాడు, ఓపెన్లో కొట్టి, మరి మామూలుగా కాకుండా. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు విజేతలుగా నిలబడ్డ ఇలాంటి వందలాది వేలాది మంది కూడా గతంలో అనేక సార్లు ఓడిపోయిన వాళ్ళే. పాయింట్లో ఓడిపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే నా దగ్గర ఉంటాడు కాబట్టి ఇతనికి తెలుసు. కానీ దాని నుంచి మెల్లగా బయటపడి ఈరోజు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాడు. సరే మోహన్, ఇప్పుడు 2012లో మిస్ అయ్యావు, 2014లో మిస్ అయ్యావు, 2018లో మిస్ అయ్యావు, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి పుంజుకున్నావు కదా. అసలు ఈ జర్నీ అంతా నీకు చూస్తున్నప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు ఏమనిపిస్తుంది అసలే? అంటే 2012లో నేను అప్పుడు స్టార్టింగ్ సార్. నాకు ఫస్ట్ అటెంప్ట్ అప్పుడే కొత్తగా టెట్ ఇంట్రడ్యూస్ చేశారు 2011లో. అవును. 2012కి నాకు అంత అవగాహన లేదు సార్. ఫస్ట్ డిఎస్సి అప్పుడే బిఈడి అవ్వడం వల్ల అంత అవగాహన లేదు. అవగాహన లోపం వల్ల నేను సరిగా అటెంప్ట్ చేయలేకపోయాను సార్ డిఎస్సి. తర్వాత నాకు 2012 డిఎస్సి అయిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మీరు నాకు పరిచయం అయ్యారు సార్. ఫస్ట్ టైం కాటన్ కాన్లో నాకు పరిచయం అయ్యారు. అక్కడ ఆ పరిచయం దగ్గర నుంచి కొంచెం కొంచెం నేను పుంజుకుంటూ వచ్చాను సార్. అంటే ఎట్లా మోటివేట్ చేసుకుంటూ రావడం, ఎలా ప్రిపేర్ అవ్వడం, ఎప్పుడు వచ్చాను ఇట్లాగా. 2014కి వచ్చేటప్పటికి నేను బాగా పికప్ అయ్యాను సార్. కాకపోతే 2014లో ఈ టెట్ కమ్ టీఆర్టీ పెట్టడం వల్ల అందులో నాకు సైకాలజీలో కొంచెం వీక్ అవ్వడం, ఇంగ్లీష్లో కొంచెం వీక్ అవ్వడం వల్ల నేను అక్కడ స్కోర్ చేయలేకపోయాను సార్. స్కోర్ చేశాను కానీ నేను ర్యాంక్ సాధించలేకపోయాను. తర్వాత 2018కి వచ్చేటప్పటికి జస్ట్ ఇందా చెప్పినట్లుగా 0.9లో మిస్ అయింది సార్. అక్కడి నుంచి తర్వాత 2019లో ఈ మధ్యలో సచివాలయం నోటిఫికేషన్ రావడం, అందులో వెల్ఫేర్ అసిస్టెంట్గా పోస్ట్ కొట్టడం. ఇప్పుడు అంటే ఈ 2018 నుంచి 25 ఈ మధ్య 7 సంవత్సరాల గ్యాప్లో కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతూ వచ్చింది. అంటే జాబ్ చేసుకుంటేనే రోజుకు ఒక అరగంట లేదా గంట అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడల్లా చదవడం, పట్టు పోకుండా ఇది జరిగింది సార్. అది 2012లో స్టార్ట్ చేసిన జర్నీ సార్. ఇప్పుడు ఎలా ఎండ్ అయింది? ఇప్పుడు ఎండ్ అయింది. ఇప్పుడు ఈ శూన్యకాలం ఉంది కదా, 2018 నుంచి 2025 వరకు, ఈ దశలో నీకు మ్యారేజ్ అయ్యింది. అవును సార్. 2 పిల్లలకు తండ్రి అయ్యావు. అవును సార్. ఒక జాబ్ సచివాలయంలో జాబ్ వచ్చింది. బట్ ఇన్ని చేస్తూ కూడా నువ్వు రెగ్యులర్గా చదువుతూ ఉన్నావు. అవును సార్. సో అది మన మోహన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది ఒకటి ఉంది సార్. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మీరు చెప్పినట్లుగా 2019 నాకు ఎండింగ్లో జాబ్ వచ్చింది. అంటే డిసెంబర్లో జాబ్ వచ్చింది సార్. అంటే ఆల్మోస్ట్ 2020 అనుకున్నా 20 ఫస్ట్ టైం జాబ్ వచ్చిందండి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గాని. 21లో ఇల్లు కట్టుకున్నాను సార్. నా జాబ్ మీద జాబ్ చేస్తూ నేను సొంతంగానే ఇల్లు కట్టాను 2021లో. 22లో మ్యారేజ్ అయింది సార్.
23లో బాబు పుట్టాడు, 24లో పాప పుట్టింది, 25లో ఇప్పుడు మళ్ళీ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయ్యాడు. అంటే వరుసగా 5 years. ఇప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు, అవన్నీ ఇతను చేసి చూసాడు అనమాట. ఎందుకంటానంటే ఈ మాట, తనే అన్ని. ఎందుకంటే తండ్రి లేరు కదా. అవును సార్. ఎప్పుడు ఆయన ఎక్స్పైర్ అయ్యారు? నా చిన్నప్పుడే ఇంటర్మీడియట్లో ఉండగానే చనిపోయారు. తండ్రి లేని పరిస్థితుల్లోంచి అన్నీ తానే తనకు తానుగా మోటివేట్ అవుతూ వస్తూ మరి 21, 22, 23, 24 ఈ గ్యాప్లో ఇతను అనేక ఇబ్బందులు పడ్డాడు. మనం అనుకుంటా అంటే ఉద్యోగం ఉన్నా కూడా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అన్నమాట. అంతకుముందు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి ఉద్యోగం వచ్చినా కూడా. సో అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఇక్కడ ఇతను సాధించడం జరిగింది. అంటే ఇది మనం ఎందుకు మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి? ఇక్కడ ఏంటంటే ఉద్యోగం ఉన్నది, బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, 2 చిన్న పిల్లలు, వాళ్ళతో ఉంటూ వాళ్ళతో పోరాటం చేస్తూ మరో పక్క తన డ్రీమ్ 2012 నుంచి ఏదైతే తన మదిలో ఉన్నదో ఆ డ్రీమ్ని సాధించడం కోసం కృషి చేస్తూనే ఉన్నాడు. ఇందులో అతిపెద్ద దెబ్బ ఏంటంటే 2018లో పాయింట్లో పోవడం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మోహన్, ఇక్కడ 2018లో నీకు పాయింట్లో పోయింది కదా. అవును సార్. పాయింట్లో పోయినప్పుడు అసలు దాని యొక్క ఫీలింగ్ నుంచి నువ్వు ఎలా గెట్టిన్ అయ్యావు? ఎందుకంటే చాలామంది పిల్లలు ఉంటారు కదా. అవును సార్. అది కాళ్ళకి ఒక స్పృహ కలిగించే విధంగా, ఎందుకంటే నువ్వు అది ఫేస్ చేసావు కాబట్టి ఎలా నువ్వు మళ్ళీ దాని నుంచి రీబ్యాక్ అయ్యావు? ఎలాగైంది ఆ సమయంలో నీ మానసిక స్థితి నుంచి ఎలా బయటపడ్డావు చెప్పు. సార్ యాక్చువల్గా అప్పుడు నేను జాబ్ వస్తుందని అనుకున్నానండి. ఎగ్జాక్ట్గా నేను అంటే 76 మార్క్స్ వచ్చాయి నాకు ఒకటి కరెక్ట్గా. మా రిజర్వేషన్లో అప్పుడు 76.9 దగ్గర కట్టప్ ఆగిపోవడం జరిగింది. అయితే నేను ఎట్లాగంటే ఈసారి మిస్ అయినా నెక్స్ట్ టైం ఎలాగైనా సరే 80+ స్కోర్ చేయాలి అని ఈ ధీమాతోనే ఉండండి. పర్లేదు, నేను కొట్టగలను. ఇంతకుముందు 2014లో ఇంత కూడా స్కోర్ చేయలేకపోయాను. 2012లో అయితే ఇంకా నేను చాలా నాలెడ్జ్ బాగా తక్కువ. అటువంటిది కొంచెం మనం ముందరికి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం కదా. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంకా బెటర్గా మనం స్కోర్ చేస్తాము, 80కి దాటుతాము, 80+ మనం స్కోర్ చేస్తాం అనే ధీమాతోనే ఆ కష్టమే నేను ఒక 2-3 రోజుల్లోనే దాని నుంచి బయట రావడం జరిగింది. ఇక్కడ పాయింట్లో పోవడానికి ప్రధాన కారణం టెట్ స్కోర్ సార్. నేను మొదటి నుంచి టెట్ మీద అంతగా దృష్టి పెట్టకపోవడం. టెట్ స్కోర్లో నాకు 105 మార్కులు ఉన్నాయి సార్. అంటే 14. ఇప్పుడు అదే స్కోర్ నేను పెంచలేకపోయాను సార్. ఇప్పుడు కూడా నాకు డిఎస్సిలో మంచి స్కోర్ చేసిన టెట్ స్కోర్ వల్ల ర్యాంక్ అనేది అంటే 44 ర్యాంక్ సార్. ఇప్పుడు ఇంకా మంచి ర్యాంక్ వద్దు నేను టెట్లో స్కోర్ ఉన్న వల్ల. లాస్ట్ టైం కూడా నాకు డిఎస్సి పోవడానికి మెయిన్ రీజన్ టెట్టే సార్. టెట్ మనం నేను బాగా నెగ్లెక్ట్ చేస్తాను. ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టబడడం, సైకాలజీ మీద, కంటెంట్ మెథడాలజీ చదువుకుని అటెంప్ట్ ఇచ్చేస్తాను మదర్ సబ్జెక్ట్ మీద అంతే. దానివల్ల బాగా మైనస్ అయింది. ఈ 7 సంవత్సరాల సర్వీసు, లేకపోతే అప్పుడు 2018లో రావాల్సిన సర్వీస్ ఇప్పుడు వచ్చింది. 7 సంవత్సరాలు అలా మిస్ అయింది. సో ఏదేమైనా మిస్ అయినా నాకు నేను కొట్టగలను, గెయిన్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే మాత్రం నాలో బాగా పెరిగింది సార్. నా స్కోర్ బాగా చేయడం వల్ల డిఎస్సిలో. ఎందుకంటే నాకు ముందు జాబ్ అదే డిఎస్సిలో జాబ్ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా, నేను అప్పుడు 124 స్కోర్ చేశాను సార్. 124, 160కి. అయితే నాకన్నా టెట్ ఓన్లీ టెట్ సార్, డిఎస్సి సార్ 160 క్వశ్చన్స్కి 124 స్కోర్ చేశాను. అయితే మిగిలిన వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు 120, 121 అట్లా చేశారు సార్. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటే పర్లేదు, నేను టెట్ వల్ల జాబ్ కోల్పోయాను కానీ నేను డిఎస్సి అయితే కొట్టగలని కాన్ఫిడెంట్ వల్ల నేను వెంటనే దాని నుంచి కోలుకోగలిగాను సార్. రైట్. మోహన్ సార్, నీకు కొంచెం అంటే ప్రిపరేషన్కి సంబంధించి ప్రశ్న అడిగే ముందు నీకు కొంచెం వ్యక్తిగత జీవితం కూడా నాకు తెలుసుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది ఇతరులకు కాస్త ప్రేరణగా నిలుస్తుందని. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి ఎడ్యుకేషనల్ పర్సన్స్ ఎవరు లేరు సార్. చిన్నప్పుడే తండ్రి కోల్పోయారు కదా. ఆ స్థితి నుంచి ఈ స్థితికి ఎలా వచ్చావు? ఏ అంశాలు నీకు స్ఫూర్తిని కలిగించాయి? ఎలా ప్రేరణ పొందాలి? ఒక్కసారి నాకు చెప్పు సార్. ఒకటి ఇక్కడ అంటే నా చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళడం అనేది చాలా తక్కువ సార్. అంటే నేను స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. కానీ మా నాన్నగారు కన్నా మా అమ్మగారు, మా నాన్నమ్మ గారు వీళ్ళిద్దరూ కూడా నన్ను స్కూల్కి వెళ్ళమని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండేవారు. నేను స్కూల్కి ఎగ్గొట్టేసి బుక్స్ దాచేసి స్కూల్కి వెళ్తున్నట్టు యాక్ట్ చేసి ఇట్లాగా చాలా చేశాను సార్. అంటే 8th, 9th, 10th క్లాస్లో వెళ్ళాను సార్. 8th, 9th అయితే అసలు సరిగ్గా స్కూల్కి నేను వెళ్ళలేదు సార్. ఆ టైంలో మా అమ్మగారు
చాలా అంటే ఇప్పుడంటే మనం స్కూల్కి రమ్మని చాలా ఇంటింటికి వెళ్ళి టీచర్స్ కానీ ఇచ్చాం కానీ వాళ్ళే తీసుకొస్తున్నారు. కానీ అప్పుడు మానేస్తే మెడికల్ సర్టిఫికేట్ తీసుకురమ్మని అట్లా ఇబ్బంది పెట్టేవారు. అప్పుడు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చాలాసార్లు ఒక 4-5 సార్లు మా అమ్మ మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మళ్ళీ తిరిగి జాయిన్ చేసి చాలా ఇబ్బందులు పడింది. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి నాకు ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాను. నాకు అక్కడ హెచ్ఎస్సి సార్, హెచ్ఎస్సి తీసుకున్నాను. తర్వాత అక్కడి నుంచి నాకు హెచ్ఎస్సిలో ఫస్ట్ ఎకనామిక్స్ క్లాస్ రామారావు సార్ అని చెప్పేసి ఆయన ఫస్ట్ క్లాస్ తీసుకున్నారు సార్. ఆయన ఏంటంటే క్లాస్ చెప్పేసి వెంటనే ఆయన టెస్ట్ పెట్టేసి ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాసేయండి అని చెప్పేసి వెంటనే పెట్టేసి రాసేయమని చెప్పేశారు. అదే నాకు ఫస్ట్ కాలేజీలో ఫస్ట్ క్లాస్ నేను అందరు రాశారు. దాదాపుగా మాకు అప్పుడు స్ట్రెంత్ 100 మందిలో నేను కూడా రాశాను సార్. అన్ని పేపర్లో ఆయన నెక్స్ట్ డే వాల్యుయేషన్ చేసి తీసుకొచ్చి ఒక్కొక్కరు ఎలా రాశారో పేపర్ అంతా ఆన్సర్ అంతా ఆయన చదివి వినిపించి అందరిలో గల బాగా రాసింది ఎం మోహన్ రావు అని చెప్పేసి నా పేరు చెప్పి నన్ను నిలబెట్టి అందరి ముందు అప్రిషియేట్ చేశారు సార్. అది నా జీవితంలో కొంచెం నన్ను ప్రభావితం చేసింది, మలుపు తిప్పిందని. నేను కూడా చదువుతాను, నేను చదవగలను, నేను అందరిలాంటి వాడిని కాదు, అంటే బ్యాక్వర్డ్ స్టూడెంట్ కాదు, బాగా చదవగలను ఒక కాన్ఫిడెంట్ నాలో బిల్డ్ అయింది సార్. అక్కడి నుంచి నేను బాగా చదవగలిగాను, నాకు ఇచ్చేసి అంతా కూడా బాగా చదవగలిగాను. ఆ తర్వాత డిగ్రీలో కూడా అదే కంటిన్యూ చేశాను సార్. అది ఈ మధ్యలో నేను డిగ్రీలో ఉండగా ఒక 1 year కంప్యూటర్ క్లాస్కి వెళ్తూ తర్వాత బొంబాయి వెళ్ళాను సార్ వర్క్ చేసుకోవడానికి అని చెప్పేసి. అక్కడ ఏదో వర్క్ పడినంతో అంటే కంటిన్యూ చేస్తూనే ఇవి చేసుకుంటూ ఉండేవాడిని సార్ డిగ్రీలో. అది డిగ్రీ అట్లా అయింది సార్. ఇంకా బీఈడి కూడా తర్వాత బీఈడి జాయిన్ అయింది సార్ ముక్తేశ్వరం. బీఈడిలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి, అంటే కొన్ని హెల్త్ ఇష్యూ రావడం వల్ల, ఫీవర్ అట్లా రావడం వల్ల ఒక 2-3 నెలలు నేను సరిగా అటెండ్ అవ్వలేదు సార్. అందువల్ల నాకు మెథడాలజీ అక్కడ సరిగా నేను అర్థం చేసుకోలేకపోయాను, బీఈడి కాలేజీకి వెళ్ళలేకపోవడం. ఆ తర్వాత నన్ను అంటే ప్రభావితం చేసిన వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి మా అమ్మగారు, మా నాన్నగారు. అయితే ఉపాధ్యాయుల్లో ఎకనామిక్స్ సార్ ఇంటర్మీడియట్ రామారావు గారు. ఆ తర్వాత నేను ఈ డిఎస్సి బిల్లోకి వచ్చిన తర్వాత 2012 డిఎస్ అయిపోయిన తర్వాత మీరు నాకు పరిచయం అయ్యారు సార్. అది పరిచయం కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. ఎలాగంటే అప్పుడు మీరు కాటరన్కోన స్కూల్లో చేసేవారు, చేసి ఇప్పటికి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు ఏదో స్కూల్లో ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి అంటే అక్కడికి వచ్చారు మీరు. అక్కడికి నాకు నా బీఈడి క్లాస్మేట్ ఒక అబ్బాయి ఇలా మురళీధర్ సారు టెట్కి ఇక్కడ క్లాసులు చెప్పారు, ఇంగ్లీష్ సైకాలజీ క్లాసులు కానీ చెప్పారు, మాకు బాగా చెప్తున్నారు, నేను పరిచయం చేస్తాను రా అంటే ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి నేను వచ్చాను. అప్పటికి మీరు ఇంకా రాలేదు, మీరు స్టూడెంట్స్ అందరూ ఇలా కూర్చుని ఉన్నారు, వెనకాల కార్ ఆఫ్ చేసి వస్తూ ఉంటే అందరూ కీరందరూ కొడుతూ ఉన్నారు అనమాట. అప్పుడే అర్థమైపోయింది నాకు మురళీధర్ సార్ అంటే సార్ కాదు, జస్ట్ సార్ కాదు, ఒక ప్రపంచం అని అప్పుడే నాకు అర్థమైపోయింది. ఇంకా అక్కడి నుంచి నాకు ఇన్స్పిరేషన్ అంటే డిఎస్సిలో నాకు ఇన్స్పిరేషన్, జీవితంలో సక్సెస్ అవ్వాలని ఇన్స్పిరేషన్ అంతా మురళీధర్ సార్ అంటే మిమ్మల్ని నేను స్ఫూర్తిగా తీసుకున్నాను సార్. అక్కడ 2012 నుంచి కూడా, అంటే అప్పటికి 2012 డిఎస్ అయిపోయిన తర్వాత మీరు నాకు పరిచయం అయ్యారు. 2014 నుంచి ఇంకా అయితే ఇక్కడ ఎక్కువ విషయం కూడా నేను చెప్పుకోవాలి సార్ మీ నుంచి నాకు. అంటే ఒకటి మోరల్ సపోర్ట్, అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి. రెండోది 2016లో నేను గ్రూప్ 2 కోచింగ్ వెళ్ళాను సార్ హైదరాబాద్. అప్పుడు నేను చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మీరు నాకు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు. ఆ విషయం నేను నిజంగానే చేశారు సార్. అది నేను తిరిగి మళ్ళీ నేను ఇవ్వలేకపోయాను, ఇప్పుడు ఇవ్వలేకపోయాను సార్. అది నేను మర్చిపోలేదు. ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాను సార్. అప్పుడు 2016 ఆ టైంలో గ్రూప్ 2 కోచింగ్ వెళ్ళినప్పుడు ఫీజులు కట్టలేక అక్కడ అంటే ఫీజు కట్టి మళ్ళీ రిటర్న్ బస్సు ట్రావెలింగ్ చేయడానికి డబ్బులు సరిపోక దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయాను సార్. ఎక్కడ ఉన్న హైదరాబాద్లో బస్సు ఎక్కడ డబ్బులు అయిపోతాయని చెప్పేసి నడిచి వెళ్ళిపోయాను. ఒక 3 కిలోమీటర్ల వరకు ఆటో ఎక్కుండి నడిచి వెళ్ళిపోయాను. తర్వాత భోజనం కూడా మార్నింగ్ అక్కడ 5 రూపాయలకి భోజనం వచ్చేది హైదరాబాద్లో. గవర్నమెంట్ 5 రూపాయలకి భోజనం పెడుతుంది. మార్నింగ్ నైట్ మధ్యాహ్నం టైంలో భోజనం తినేసి ఇంకా నైట్ టిఫిన్ చేస్తాం సార్, ఇడ్లీ లాంటివి ఏమైనా చేసి ఇంకా పడుకున్నాను. అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డనప్పుడు 2016లో సార్ గ్రూప్ 2 కోచింగ్. ఆ తర్వాత ఇంకా 18కి వచ్చేటప్పటికి నోటిఫికేషన్ రావడం వల్ల ఇంకా అప్పటికి ఇంటికి వచ్చాను సార్. ఇంటి దగ్గర ఉండి నేను ప్రిపేర్ అయ్యాను 2018 ఆ టైంలో. అదే టైంలో మీరు అప్పుడు ఇక్కడ పుల్లెటూరు ఈ ఏరియాలో ఒక 5 డిఎస్సి కోచింగ్ ఇచ్చారు. 5లో నేను కూడా అప్పుడు నేను ఉన్నాను సార్. కానీ అప్పుడు 5లో కూడా ఒక అబ్బాయి టీసీటీ సెలెక్ట్ అయ్యాడు, సుబ్రహ్మణ్యం.
అప్పుడు నాకు 2018లో మిస్ అయింది సార్. తర్వాత వెంటనే ఇది సచివాలయం ఉద్యోగం రావడం, తర్వాత ఈ ప్రిపరేషన్ ఇందులోకి వెళ్ళడం ఇలా జరిగింది సార్. ఇది నాకు సంబంధించినటువంటి అంటే ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఉపాధ్యాయులు అయితే రామారావు సార్, తర్వాత మీరు సార్. ఫ్యామిలీలో అయితే కనుక ఖచ్చితంగా మా అమ్మగారు, మా నాన్నగారు. మ్యారేజ్ అయిన తర్వాత మా మిస్సెస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సార్. తన సపోర్ట్ లేకపోతే నేను అసలు ఈ డిఎస్సీలో జాబ్ కొట్టేవాడిని కాదు. తను ఎందుకంటే తను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను సార్ అది. తర్వాత డెలివరీ అయింది, నెలల పాప అన్నమాట. తను పాపను చూసుకుంటూ ఇబ్బంది పడొద్దు, నువ్వు డిఎస్సీ కొడతావని చెప్పేసి ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు ప్రోత్సహించింది సార్. లేకపోతే నేను వదిలేద్దాం ఇంకా నెక్స్ట్ డిఎస్సీ చూసుకుందాం అన్న టైంలో తను బాగా ఎంకరేజ్ చేసింది. అంటే ఇక్కడ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో 3 మహిళలు అని చెప్పుకోవచ్చు, 4 మహిళలు. ఒకటి మా నాన్నమ్మ, మా అమ్మ, మా మిస్సెస్, మా అక్క, ఇప్పుడు మా పాప కూడా. అక్క కూడా ఉన్నదా? అవును సార్, తన పాత్ర కూడా ఉంది. మ్యారేజ్ అవ్వక ముందు వరకు తను చాలా ఎంకరేజ్ చేసింది నన్ను. ఉపాధ్యాయులు అయితే మాత్రం ఇద్దరు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకటి రామారావు సారు, ఇక్కడ నాకు ఎకనామిక్స్ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి నాకు డిఎస్సి ప్రిపరేషన్లో అయితే మోరల్గా, ఫైనాన్షియల్గా మీరు నాకు చాలా హెల్ప్ చేశారని చెప్పవచ్చు ప్రభావితం చేసిన వ్యక్తులు. ఇది సార్ నా యొక్క బాల్యం, తర్వాత విద్యాభ్యాసం. ఇదే మన ఇన్స్పిరేషన్. 0 to హీరో అనడానికి మరొక ఉదాహరణ, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మోహన్ అనమాట. అతనే ఓపెన్గా చెప్పేసుకున్నాడు అతని బాల్యం గురించి చెప్పి, అతను ఏ స్థితిలో ఎలాంటి పిల్లోడు కూడా చెప్పుకున్నాడు. కానీ మారడానికి రామారావు గారు ఒక కారణం అయ్యారనమాట. అటు వెళ్ళవలసినటువంటి బండిని బోరు ఏంటంటే బారు ఇటు తిప్పాడు అనమాట. తిప్పడంతో ఈరోజు మనకి ఎక్కడికి వచ్చినాడు. మోహనం మరొకటి సార్, అందరికి కావాల్సినటువంటిది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టాలంటే మెయిన్ మన మదర్ సబ్జెక్ట్ కంటెంట్. అవును సార్. ఈ కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండేది నీది, ఎలా చదివేవాడివి, దాని విధి విధానాలు ఏంటి, నీ ప్లాన్లు ఏంటి, నీ ప్రణాళికలు ఏంటి, అది ఒకసారి చెప్పు సార్. ఇది అంటే నేను యాక్చువల్గా జాబ్ చేస్తూ ఆఫీస్ టైంలో అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు చదివాను స్టార్టింగ్లో. అంటే ఈ గవర్నమెంట్ వచ్చి నోటిఫికేషన్ ఇస్తారు అని అనౌన్స్ చేసిన తర్వాత ఆఫీస్ టైంలో వీలున్నప్పుడు, లంచ్ టైంలో వీలున్నప్పుడు అట్లా నేను అప్పుడప్పుడు చదువుతూ ఉండేవాడిని. అయితే టెట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను పూర్తిగా ఏమనుకున్నానంటే ఇలా చదివితే ఇంకా మన వల్ల అవ్వదన్నట్లుగా నవంబర్ నెల నుంచి నేను లీవ్ పెట్టుకున్నాను సార్. లీవ్ పెట్టుకుని అమలాపురంలో నేను ఇంకొక 3 అబ్బాయిలు కలిసి ఒక రూమ్ తీసుకుని అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నవంబర్లో నేను లీవ్ పెట్టుకున్నాను. అయితే రూమ్ తీసుకున్నది మాత్రం డిసెంబర్లో రూమ్ తీసుకుని డిసెంబర్ నుంచి ఇంకా రూమ్లో ఉండిపోయి చదివాను సార్. అయితే ఇక్కడ ప్రిపరేషన్ ప్లాన్లో అప్పుడే కరెక్ట్గా మీరు 100 days ప్లాన్ అనేది ఒక టైం టేబుల్ ఇచ్చారు. ఇక్కడ నేను ఏంటంటే ఒకటి 100 days ప్లాన్ ఫాలో అవుతూనే నా వ్యక్తిగతంగా కూడా నేను ప్లాన్లు వేసుకుంటూ దాన్ని ప్రిపేర్ అవుతుండేవాడిని. అంటే వ్యక్తిగతంగా ఎట్లాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిలబస్ని ఏం చేశానంటే ప్రిపరేషన్ దిగిన వెంటనే అంటే నవంబర్ నెలలో నేను చేసింది ఏంటంటే మొత్తం టాపిక్స్ అన్నీ కూడా ఇప్పుడు జాగ్రఫీలో అడవులు అనేటువంటి లెసన్ ఉందనుకోండి సార్. అడవులు లెసన్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడెక్కడ ఉందో అన్ని ఒక చోట నేను రాసుకున్నాను సార్. కంటెంట్ రాసేసుకుని దాన్ని పేజ్ నెంబర్లు కూడా పక్కన రాసేసుకుని ముందు అదంతా కంప్లీట్ చేసాను సార్. అంటే అడవులు టాపిక్ ఇంకా 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ ఉండకూడదు, క్లియర్ సార్. అంతే సార్. అంటే 6th నుంచి 10th వరకు ముందు 6th చదివి తర్వాత 7th చదివి అలా కాకుండా ముందు ఒక టాపిక్ తీసుకుని అంటే అడవులు అనే లెసన్, తర్వాత అక్షాంశాలు రేఖాంశాలు అనే లెసన్, ఇలాగ ప్రతిదీ లేదా విజయనగర సామ్రాజ్యం గురించి అంటే స్పైరల్ మెథడ్. అవును సార్. అంటే లింక్ ఇంకా స్పైరల్ మెథడ్ మనకి మెథడాలజీలో స్పైరల్ మెథడ్ ఏదైతే ఉందో ఇంకా అట్లా కంటిన్యూ చేసింది ఇంటర్మీడియట్ వరకు. ముందు అది ఫాలో అవుతూ నా వ్యక్తిగతంగా నేను అది ప్లాన్ చేసుకున్నాను, సెల్ఫ్ ప్లాన్ అది. అవును సార్. రెండోది ఇటు 100 days ప్లాన్ కూడా ఫాలో అవుతూ వచ్చేవాళ్ళు సార్. బైలింగ్వల్ గా అట్లాగా చేసుకుంటూ వచ్చాను సార్. అది ఇది ఎప్పుడైతే 100 days ప్లాన్ కంటిన్యూ అవుతూ ఉంది, ఇది నాది కంప్లీట్ అయిపోయింది సార్. నా సెల్ఫ్ ప్లానింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను ఏం చేశానంటే 6th మొత్తం కంప్లీట్ చేశాను సార్. 6th కంప్లీట్ చేశాను మొత్తం. అప్పుడు ఇంకా టాపిక్ వైజ్ ఈ స్పైరల్ మెథడ్ కాకుండా ఓన్లీ 6th క్లాస్ మొత్తం పెట్టుకున్నాను. 6th మొత్తం కంప్లీట్ చేశాను సార్. సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ వైజ్ సార్. ఆ తర్వాత 7th క్లాస్ మొదలెట్టాను. తర్వాత 8th క్లాస్ సార్. అట్లా 10th ఇంటర్మీడియట్ వరకు వచ్చేసింది సార్. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేశానంటే పూర్తి 6th 7th క్లాస్లో మనకి కంటెంట్ కొంచెం తక్కువగా ఉంది, మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంది. 8th 9th 10th కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ మూడిట్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాను సార్. 8th 9th 10th మీద బాగా ఎక్కువ దృష్టి పెట్టాను సార్. ఇందులో 10th కూడా నేను కొత్త టెక్స్ట్ బుక్లు అయితే లాస్ట్లో చూసాను సార్ ఒకసారి. అది కూడా మీరు చెప్పారు. అప్పటివరకు నేను చూడలేదు, పూర్తిగా వదిలేద్దాం అనుకున్నాను సార్. ఇంకా
అయినా ఎందుకు 2014 అనుభవం ఏంటంటే అప్పుడు టెక్స్ట్ బుక్లు మారిన టైంలో ఎగ్జాక్ట్లీ. పాత టెక్స్ట్ బుక్లు చదువుకోండి అని చెప్పేసి కొత్త టెక్స్ట్ బుక్ల నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు సార్. అవును. ఆ అనుభవం మీరు చెప్తూ గుర్తు చేశారు. అవును. అది లాస్ట్ టైంలో ఒకసారి చూశాను. అంతే. ఎక్కువగా అయితే మాత్రం దృష్టి పెట్టింది 8th 9th క్లాస్ బాగా దృష్టి పెట్టింది సార్. ఇంటర్మీడియట్ నాకు ఎలాగో గ్రిప్లో ఉంది సార్. 2018 నుంచి నేను చదవడం వల్ల అదే సిలబస్ ఏం మారలేదు కాబట్టి 2018 నుంచి అది ఫాలో అవుతూ వచ్చాను సార్. ఇంకా ఇంటర్మీడియట్ అయితే నాకు గ్రిప్లోనే ఉంది. సో అక్కడ అది అలా జరిగింది సార్. అంటే జాగ్రఫీ కానీ లేకపోతే హిస్టరీ కానీ అంటే ముందు 100 days ప్లాన్ కంటిన్యూ చేస్తూ తర్వాత సెల్ఫ్ ప్లానింగ్ ఏంటది టాపిక్ మెథడ్ 2 ప్లాన్ చేసుకుని టెస్ట్లు మాత్రం కంపల్సరీ రాసాను సార్. నేను ఆ టెస్ట్లో అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డే వచ్చిందంటే రాస్తాను. అంటే కంప్లీట్ అయినా అవ్వకపోయినా రాస్తాను సార్. ఎందుకంటే కంప్లీట్ అవ్వకుండా మనం కంప్లీట్ అయ్యాకే రాయాలంటే టైం అయిపోతుంది, లోపు సరిపోవట్లేదు. సరే రాసేద్దాం సగం ఎంతో కొంత కొంత ఉంది. నేను ఈ ఆఫీస్ టైంలో కానీ చదివింది కానీ ఉంది కదా, రాసి చూద్దాం అసలు మనకి ఎంత స్కోర్ వస్తుంది, మనం ఎన్ని మార్కులు చేస్తాం, పర్సెంటేజ్ ఎంత వస్తుంది, మన ముందర ఎంతమంది ఉన్నారని చెప్పేసి తెలుసుకోవడానికి నేను రాసివ్వండి సార్. రాసివ్వండి ఏదైనా తప్పు వస్తే కనుక ఆ తప్పులు మళ్ళీ అక్కడ రెక్టిఫై చేసుకుని అన్నీ టెక్స్ట్ బుక్ వెళ్ళడం ఆ లెసన్ మొత్తం చదివేసుకోండి. ఖచ్చితంగా చదివండి. తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే నాకు గత అనుభవాలు బాగా గుర్తుండిపోయింది. తప్పులు చేస్తూ ఉన్నా అదే క్వశ్చన్ లేదా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ వస్తూ ఉంటే మళ్ళీ అదే తప్పు చేసేవాడిని. కాబట్టి ఖచ్చితంగా నేను ఏం చేయాలంటే ఈసారి తప్పులు ఖచ్చితంగా ఎన్ని తప్పులు అయితే వచ్చాయి అన్ని తప్పులు మొత్తం అంతా చదివేసేవాడిని. టెక్స్ట్ బుక్ వెళ్ళి ఒకసారి ఆ లెసన్ కానీ లేదా పారాగ్రాఫ్ కానీ మొత్తం అంతా ఒకసారి చూసుకున్నాను సార్. ఇది కంటెంట్ పరంగానే. రెండోది ఏంటంటే కంటెంట్ పరంగా అక్కడక్కడ ఫ్లో చార్ట్స్ ఉండే సార్. అంటే ఫ్లో చార్ట్ నేను క్రియేట్ చేసుకుని ఉండే కాదు. అవునండి, ఓన్గా. ఎట్లా అంటే ఇప్పుడు సముద్ర ప్రవాహాలు ఉంటదండి. సముద్ర ప్రవాహాల్లో 3 సముద్రాలు, హిందూ మహాసముద్రం, పసిఫిక్, అట్లాంటిక్. అందులో మళ్ళీ ఉత్తరార్ధగోళంలో ఉన్నవి, దక్షిణార్ధగోళంలో ఉన్నవి. అట్లాగా నేను ఏం చేయాలంటే దాన్ని ఫ్లో చార్ట్ చేసుకున్నాను సార్. హిందూ మహాసముద్రంలో ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం, మళ్ళీ దాంట్లో మళ్ళీ శీతల ప్రవాహాలు, వెచ్చని ప్రవాహాలు, అట్లాగా ఒక ఫ్లో చార్ట్ నేను తయారు చేసుకుని ఒక పేపర్ మీద, ఆ పేపర్ నేను రూమ్ తీసుకున్నాను కానీ రూమ్ లో గోడకి స్టిక్ చేస్తాను సార్. ఇంకా అది ఇంకా నా మైండ్ లో అట్లా ఉండిపోయింది అనమాట. ఒకసారి దాని నుంచి క్వశ్చన్లు వచ్చినప్పుడు గత డిఎస్సిలో కూడా క్వశ్చన్ వచ్చింది, నేను అప్పుడు తప్పు చేశాను సార్. కాబట్టి ఈసారి మిస్ అవ్వకూడదు, ఎలాగో క్వశ్చన్ ఖచ్చితంగా వస్తాను ఉద్దేశంతో దాని నుంచి క్వశ్చన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసారు. అంటే ఒకసారి శీతల ప్రవాహం అడిగేవాడు, లేదా దక్షిణార్ధగోళంలో ఉన్న వెచ్చని ప్రవాహం అని అడిగేవాడు, లేకపోతే కానిదని అడిగేవాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని నేను రూమ్ లో అది స్టిక్ చేసుకున్నాను సార్. ఈ పర్సెంటేజ్ల విషయంలో కూడా నేను ఏం చేస్తానంటే అవన్నీ గోడ మీద అంటించేసుకున్నాను సార్. చిన్న ఈ కార్డులు ఉంటాయి సార్, అవి మనకి కార్డు అంటించుకోవడానికి చిన్న చిన్న కార్డులు ఉంటాయి. ఆ కార్డుల మీద స్టిచ్ కార్డ్స్ అవి వాటి మీద రాసుకుని స్టిచ్ కార్డుల మీద రాసుకుని మ్యాటర్ అట్లా గోడ అంతా అంటించేసి గోడ అంతా అంటించేసి అప్పుడప్పుడు అవి చూసుకుంటున్నాను. అంటే ఎక్కడైతే నేను తప్పులు ఎక్కువ చేస్తున్నానో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాను సార్. వాటిని అక్కడ అంటించేసి ఇంకా మళ్ళీ తప్పు చేయకూడదు ఇక్కడ అన్నట్లుగా ఎగ్జాక్ట్ గా నాకు క్వశ్చన్స్ కూడా వాటి నుంచి ఎక్కువ కవర్ అయినాయి సార్. నేను డిఎస్సిలో అవును సార్, పర్సెంటేజ్లు అవన్నీ కూడా. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా నేను ఎగ్జామ్ అక్కడ రోజు ఫ్రెండ్కి ఫోన్ చేశాను సార్. నాది గోడ కంటించింది, ఒకసారి ఫోటో తీసి పెట్టినాక ఎందుకో డౌట్ వస్తుంది, దాని మీద క్వశ్చన్ వస్తుంది అని చెప్పేసి, ఎకనామిక్స్ సార్, అది ఎకనామిక్స్ క్వశ్చన్ అది అని చెప్పేసి అంటే అతను నాకు ఫోటో తీసి పెట్టాడు సార్, చూసుకున్నాను. అయితే ఆ క్వశ్చన్ నాకు రాలేదు కానీ మధ్యాహ్నం రాసిన వాళ్ళకి వచ్చింది అది. అలాగా నాకు గెస్ చేస్తాను సార్, ఎందుకు అక్కడ క్వశ్చన్ అడిగిలా ఉంది, డౌట్ వస్తుంది, అక్కడ కూర్చుని నేను ఎర్లీగానే వెళ్ళిపోయిన ఎగ్జామ్ వాళ్ళకి. అది క్వశ్చన్ ఎగ్జాక్ట్ గుర్తున్నా, ఎకనామిక్స్ క్వశ్చన్ సార్. అది పేదరికం గురించి సార్, పేదరికం సంబంధించిన డేటాకి వచ్చింది సార్. అది అది ఖచ్చితంగా 16th ఆఫ్టర్నూన్ పేపర్ లో వచ్చింది సార్ ఆ క్వశ్చన్. అది అయితే నేను ఎవరినైతే ఫోటో తీసి పెట్టమన్నానో ఆ అబ్బాయి అదే రోజు ఆఫ్టర్నూన్ క్వశ్చన్ రాశాడు, అతనికి పని అయింది అది. అది కంటెంట్ అయితే మాత్రం ఆ విధంగా నేను చదవగలిగాను సార్. రైట్. ఇప్పుడు కంటెంట్కి సంబంధించి మోహన్ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇచ్చాడు. అది ఫస్ట్ చూసుకుంటే ఒకటి సెల్ఫ్ ప్లాన్, రెండోది సార్ ఇచ్చే ప్లాన్, అంటే నేను ఇచ్చినటువంటి 100 days ప్లాన్. ఎప్పుడు రెండు అసలే చాలామంది సార్ మీ 100 days ప్లాన్ ఫాలో అవడమే మాకు పెద్ద టాస్క్ అయిపోయింది సార్ అంటూ ఉంటారు ఎక్కువ మంది. మరి ఇతను చూడండి, తన సొంత ప్లాను, ఇంకోటి నేను ఇచ్చినటువంటి ప్లాన్, 2 ప్లాన్లు సైమల్టేనియస్గా వెళ్ళాడు ఇక్కడ. అది ఇక్కడ మనం గమనించుకోవాల్సింది.
ఎందుకు వెళ్ళగలిగాడు అంటే అతనే చెప్తున్నాడు 2018 నుంచి అంతకుముందు నుంచి కూడా కాస్త చదివి ఉన్నారు కాబట్టి అది అతనికి సెట్ అయ్యేది. అక్కడ మాత్రం చాలా గొప్ప విషయం. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పేవాడిని, నేను ఇచ్చిన ప్లాన్తో పాటుగా మీకంటూ సొంత ప్లాన్ ఉండాలి అని. అయితే అందరూ చేయలేరు, కొందరే చేశారనే విషయం ఇప్పుడు మనకు మోహన్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఇలాగా ఒక వేలో అతను అనుసరించాడు. మళ్ళీ అవన్నీ నేను చెప్పక్కర్లేదు మళ్ళీ, ఎందుకంటే అతను చెప్పింది ఒకసారి మళ్ళీ మీరు వినండి. అతను ఫాలో అయినటువంటి విధానాలు, ఫ్లో చార్ట్లు ఇవన్నీ కూడా, కంటెంట్ ఎలా గుర్తుపెట్టుకోవడానికి అతను ఏం చేశాడు, ఎలా టెక్నిక్స్ ఫాలో అయ్యాడు అనేది ఆయన చెప్పారు కాబట్టి ఫాలో అని. ఇంకా ఏమైనా ఉన్నాయా మనకి? ఇది టాపిక్ మెథడ్ అంటే నేను మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను సార్. 2018 అప్పుడు డిఎస్సి క్లాసులు మీరు ఇక్కడ చెప్పినప్పుడు అది ఇదే విధానంలో మీరు క్లాసులు చెప్పారు. అంటే సార్ టెక్స్ట్ బుక్ వైజ్ కాకుండా టాపిక్ తీసుకుని అది ఇంటర్మీడియట్ వరకు తీసుకుని వెళ్ళిపోయేవారు దాన్ని కాన్సెప్ట్ వైజ్. దాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా అది మీ దగ్గర నుంచి నేర్చుకుని ఇది ఇప్పుడు ఈ డిఎస్సిలో దాన్ని అమలు చేశాను సార్. నేను మెథడాలజీ నుంచి నేర్చుకున్నాను. సో ఇట్లాగా కాన్సెప్ట్ వైజ్ టెక్స్ట్ బుక్ వైజ్ వెళ్ళడం మూలంగా దాంతోపాటు అనుసరించిన పద్ధతులు అనేవి ఇక్కడ ఇంకోటి కూడా నేను చేశాను సార్. అంటే ఇప్పుడు మనకి హిస్టరీ నుంచి అయితే సార్, ఇప్పుడు 6th లో 7th క్లాస్లో విజయనగరం, కాకతీయులు, అక్కడ వాడు రాజులు వరుస క్రమం ఇచ్చేసాడు సార్. అంటే గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, అలాగా కాకతీయులు కానీ విజయనగరం కానీ. అయితే దాని నుంచి క్వశ్చన్స్ సాధారణంగా అందరూ కొంతమందికి ఎస్సేస్ ఉంటారు, అది ఎవరు ఎక్కువ కాలం పరిపాలన చేశారు, ఎవరు తక్కువ కాలం పరిపాలన చేశారు అనేది జస్ట్ ఒక సింగిల్ లైన్ క్వశ్చన్. అలాగే అడగకపోవచ్చేమో, ఒక ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ అడుగుతాడనే ఉద్దేశంతో అక్కడ కూడా నేను ఏం చేయాలంటే ఎక్కువ నుంచి తక్కువ పరిపాలన చేస్తున్నటువంటి రాజులు, అది కూడా నేను పక్కన అది టేబుల్ ఉన్నది దాని పక్కన నేను రాసుకున్నాను. ఎక్కువ నుంచి తక్కువ పరిపాలన చేసిన రాజులు, తక్కువ నుంచి ఎక్కువ పరిపాలన చేసిన రాజులు, వంశాలు కూడా అలా రాసుకున్నాను సార్. ఎక్కువ నుంచి తక్కువ పరిపాలన చేసినటువంటి వంశము సయ్యద్ వంశం, దుగ్లక్ వంశం, అలాగా తక్కువ నుంచి ఎక్కువ పరిపాలన చేసిన వంశం. అయితే అది క్వశ్చన్ నాకు రాలేదు, తర్వాత 17th రాసిన వాళ్ళకి వచ్చింది సార్. ఇది కాకతీయులు అవరోహణ పరిపాలన విజయనగరం సార్, విజయనగరం అవరోహణ క్రమాన్ని అమర్చనని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. అదే హిస్టరీలో అక్కడక్కడ అటువంటి చేస్తాను. అదే నేనైతే టెక్స్ట్ బుక్ లోనే రన్నింగ్ నోట్స్ అయితే రాయలేదు సార్, రాసుకుని ఉన్ని. అదే మళ్ళీ దాన్ని నేను రిఫర్ చేసుకోవడానికి కాకుండా చదువుతున్నాడు పక్కన ఒక బుక్ పెట్టుకుని ఏమన్నా వస్తేనే అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను సార్. అయితే పక్కనే నేను టెక్స్ట్ బుక్ లోనే రాయేసుకున్నాను. ఏదైనా విషయం ఉంటే కనుక దానికి సంబంధించింది వేరే ఎక్కడైనా ఉంటే కనుక దాని పేజ్ నెంబర్లో కూడా అక్కడ పక్కన రాసుకున్నాను సార్. టెక్స్ట్ బుక్ లోనే ఇప్పుడు దీనికి సంబంధించి వచ్చిన వేరే ఎక్కడైనా ఉంది, లేదా అక్కడ ఒక విధంగా డేటా ఉంది, ఇక్కడ ఒక విధంగా డేటా ఉంది. సో దానికి సంబంధించిన పేజ్ నెంబర్ రాసుకోవడం, అయితే ఆ మ్యాటర్ అక్కడ కింద రాసుకున్నాను సార్. ఇంటర్మీడియట్ లో ఈ విధంగా ఉంది అని చెప్పేసి, ఎందుకంటే మనం అక్కడ చదువుతున్నప్పుడు ఇది తప్పు ఉందని చెప్పేసి మనకు అనిపిస్తుంది కాబట్టి ఆ రెండు మనం పక్కన పెట్టేసుకుని చేసుకున్నాను సార్. పేజ్ నెంబర్ రాసుకోవడం కానీ, లేకపోతే పక్కన సొంతంగా నేను టేబుల్ వేసుకుని రాసుకోవడం కానీ ఇలా చేశాను సార్. అదే మనకి సైకాలజీలో ఉంటుంది తిరోగమ పురోగమ అవరోధం. దీన్ని నివారించాలంటే పోలికలు ఉన్నాయని పక్కన చెప్తూ ఉండేవాడి. ఇక్కడ నేను యాక్చువల్గా ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను, ఫ్లోలో నువ్వు చెప్పేసావు అది. అంటే నోట్స్ డిఎస్సి ప్రిపరేషన్ సంబంధించి సొంత నోట్స్ ఏమైనా తయారు చేసామని అడుగుదాం అనుకున్నాను. రాసుకున్నాను నోట్స్ తయారు చేశాను సార్. అయితే నేను నోట్స్ ఎగ్జామ్ ముందు వెళ్ళేటప్పటికి నేనైతే నోట్స్ తిరగలేదు సార్, మళ్ళీ టెక్స్ట్ బుక్ లో తిరిగేసాను సార్. నేను స్టార్టింగ్ లో అది సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు రాశాను సార్. మామూలుగా రన్నింగ్ నోట్స్ అక్కడక్కడ ముఖ్యమైన పాయింట్లు రాసుకుంటూ ఉంటాను, బుక్ ఒకటి పెట్టుకుని రాసుకుంటూ ఉండేవాడు సార్. అయితే నేను దాన్ని రిఫర్ చేయలేదు సార్, మళ్ళీ టెక్స్ట్ బుక్ లో రిఫర్ చేశాను. ఎందుకంటే నోట్స్ అనేది మనకి అన్ని పాయింట్లు రావు నోట్స్ లో అని చెప్పేసి, మళ్ళీ ఏదైనా మిస్ అయిపోతామేమో అని భయం వేసి టెక్స్ట్ బుక్ లో నేను లాస్ట్కి వచ్చేటప్పటికి ఏం చేశానంటే రివిజన్ కి నేను అక్కడ టైం టేబుల్ సెట్ చేసుకున్నాను సార్ రివిజన్ కి వేరేగా. అంటే మీరు ఇచ్చిన టైం టేబుల్ తో పాటుగా అక్కడ కూడా నేను సొంతంగా ఎట్లాగంటే ఒక 2 రోజులు 6th క్లాస్ చదవడం, ఒక రోజు అంటే ఒక 10 days కి ఒక టైం టేబుల్ వేసుకున్నాను సార్. 20 days కి ఒక టైం టేబుల్ వేసుకున్నాను. అలాగా ఒకవేళ ఆ టైం టేబుల్ కి అది అవ్వకపోతే కనుక మళ్ళీ మార్చి ఇంకో టైం టేబుల్ వేసుకున్నాను సార్, కంప్లీట్ అవ్వకపోతే. అంటే మొత్తం ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మొత్తం అన్ని చదివేయాలి, ఇంకా ఏది మిస్ అవ్వకూడదని ఉద్దేశం. అంటే ఆల్రెడీ గతంలో ఇంతకుముందు నేను చదివాను టాపిక్ వైజ్ టెక్స్ట్ బుక్ వైజ్ అలా చదువుకుంటూ వచ్చి లాస్ట్ లో రివిజన్ కూడా మళ్ళీ అన్ని చదువుకుంటూ వచ్చాను సార్. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ మొత్తం చదివాను, అంటే ఎక్కడ ఏది మిస్ అవ్వకూడదు. అంటే 6th కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని
రివిజన్ ముందు రోజు పెట్టుకున్నాను సార్. ఓకే. తర్వాత 7th పెట్టుకున్నాను. కష్టమైన కొంచెం దగ్గరగా పెట్టుకున్నాను సార్, ఎందుకంటే కొంచెం బాగా గుర్తుంటది అన్నట్లుగా. 9th క్లాసు 8th క్లాస్లో కొంచెం కష్టం ఉంది అని చెప్పేసి కష్టమైన బాగా దగ్గరగా రివిజన్ చేశాను సార్. ఓకే. అలా జరిగింది సార్. మోహన్, కంటెంట్ గురించి ఎన్నో చక్కటి విషయాలు చెప్పావు నెక్స్ట్ జనరేషన్కి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి అవసరమైనటువంటి మరొక ప్రశ్న. ఓకే సార్. కంటెంట్ తర్వాత కీలకం గుండెకాయ మెథడాలజీ. మెథడాలజీ మీద నువ్వు ఎలా పట్టు సాధించావు? ఎందుకంటే నీకు మంచి స్కోర్ వచ్చింది మెథడాలజీలో. అవును సార్. ఎలా సాధ్యమైంది ఇది? నువ్వేం చేసావు? ఇది 0 నుంచి హీరో కదా నువ్వు మెథడాలజీలో. అవును సార్. ఫస్ట్ ఏం రాని స్థితి నుంచి మంచి స్కోరు తెచ్చుకోగలిగావు. ఎలా జరిగింది ఇదంతా? అంటే మెథడాలజీకి వచ్చేటప్పటికి కంటెంట్ టోటల్గా మనం జ్ఞాన సంబంధమైన అంశాలు ఉంటాయి సార్, అంటే ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి. కానీ మెథడాలజీ అలా కాదు సార్, జ్ఞాన సంబంధమైన విషయాలతో పాటుగా అవగాహన అనేది చాలా ఎక్కువ మనకు అవసరం ఉంటుంది సార్. అంటే మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ హిస్టరీ బోధనా పద్ధతుల గురించి చెప్తున్నప్పుడు, అది చదువుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వచ్చిన అందులో టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో మెథడాలజీ టెక్స్ట్ బుక్లో అది యాజ్ ఇట్ ఈస్గా రాస్తారు. కంటెంట్లో అయితే మనకి యాజ్ ఇట్ ఈస్గా పడిపోద్ది పెట్టేలాగా. అది గుర్తుపెట్టేసుకుని బండగా మనం 1, 5, 6 సార్లు చదవడం, 10 సార్లు చదవడం అలా గుర్తుపెట్టేసుకొచ్చారు కంటెంట్ వచ్చేటప్పటికి. మెథడాలజీకి అలాగే పని వస్తాయి. మెథడాలజీ వచ్చేటప్పటికి టోటల్గా మనకి ఆ బోధన పద్ధతి అలవాటు అవుతున్నాయి, అర్థం అవుతున్నాయి, కానీ మనం దాన్ని ఆన్సర్ చేయలేం సార్. ఖచ్చితంగా దాన్ని అవగాహన చేసుకుని దాని మీద ఏమేమి క్వశ్చన్స్ ఎలా అడగగలుగుతాడో మనం గెస్ చేయగలగాలి సార్. అప్పుడు మాత్రమే మనం మెథడాలజీలో పట్టు సాధించగలుగుతాం. అయితే నేనైతే మాత్రం మెథడాలజీలో ఫస్ట్ ఈజీ చదవడం స్టార్ట్ చేశాను సార్. అంటే ఫస్ట్ లెసన్ కొంచెం ఈజీగా ఉంటుంది. సాంఘిక శాస్త్రాలకి మధ్య తేడాలు, పోలికలు, తేడాలు. ఆ తర్వాత ఈ సాంఘిక శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి కొంత వాళ్ళ గురించినటువంటి ఎవరిని అమర్త్య సేను, చాణక్యుడు, ఇవి. అయితే లాస్ట్ డిఎస్సిలో కూడా నాకు అక్కడ ఒక బిట్టు పోయింది సార్. నాకు అప్పుడు లాస్ట్ డిఎస్సిలో కౌటిల్యుడు ఈ శాస్త్రాలలో నిష్ణాతుడు, పట్టు ఉన్నదని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. యాక్చువల్గా మన అందరం కౌటిల్యుడు అంటే రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రం ఇవే ఉంటాయి అనుకుంటాం, కానీ అతనికి భౌతిక శాస్త్రంలో పట్టుంది, మనోవైజ్ఞానిక శాస్త్రంలో కూడా పట్టుంది. ఆ విషయం టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అయితే నేను ఏం చేశానంటే చదువుకునేటప్పుడు కూడా ఆ రెండిట్ల మీదే నా దృష్టి పెట్టాను సార్ అప్పుడు 2018లో. ఈసారి అటువంటివి కూడా మిస్ అవ్వకూడదని చెప్పేసి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేను అవి చదవగలిగాను. అంటే ఇక్కడ మనకి జ్ఞాన సంబంధమైన విషయాలండి అవి ఫస్ట్ క్లాస్లో గుర్తుపెట్టుకుని. అవన్నీ కూడా నేను ఏం చేశానంటే ఒక ఆర్డర్లో రాసుకున్నాను సార్. మొత్తం అమర్త్య సేన్ గురించి అతను రాసిన గ్రంథాలన్నీ అక్కడ ఒక ఆర్డర్లో రాసిన పక్కనండి ఆ గ్రంథాలన్నీ ఒక ఆర్డర్లో రాసుకున్నాను. అమర్త్య సేన్ అవార్డులన్నీ అక్కడ కూడా ఇయర్ వైజ్ రాశాను సార్. మళ్ళీ ఇయర్ వైజ్ రాయిపోతే మళ్ళీ ఒకవేళ అది తేడా వస్తుంది. మళ్ళీ క్వశ్చన్ అమర్త్య సేన్ సాధించినటువంటి అవార్డులు వరుస క్రమం రాయండి అంటే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పేసి 2000లో అతను సాధించిన అవార్డు, అంతకుముందు సాధించిన అవార్డులు, ఇలా ఒక వరుస క్రమం రాసుకున్నాను సార్. ఆయన బోధించినటువంటి యూనివర్సిటీలు ఉంటాయి చాలా, అవి కూడా ఒక చాలా ఉంటాయి. ఎక్కువగా ఇబ్బంది పెట్టేది అమర్త్య సేన్ బాగా ఇబ్బంది పెడతాడు మనకు క్వశ్చన్. మార్క్స్ పేపర్ ఒకటి ఇబ్బంది పెడతాడు. కానీ నేనైతే మాత్రం అవన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోయాను సార్. ఎవరికి వాళ్ళు మెథడాలజీని అదే బుక్ లో లేదా పక్కన ఇంకో బుక్ పెట్టుకున్నాను, అందులో కూడా రాసుకున్నానండి వీళ్ళకి సంబంధించి. అది ఫస్ట్ లెసన్ సంబంధించి. ఈ బోధనా పద్ధతులకు వచ్చేటప్పటికి లేదా అది సెకండ్ లెసన్ మనకి బెంజమిన్ బ్లూమ్స్ సంబంధించినటువంటి వర్గీకరణ. ఇంతకు ముందు మనకి అది దాని తర్వాత దీని మీద ఎక్కువ దృష్టి పెట్టండి సార్. మెటాకాగ్నేటివ్ ఈ బోధన, అది క్రాత్వోల్ అండర్సన్ వర్గీకరణ మొన్న కూడా ఇచ్చాడు. అంతకు ముందు బ్లూమ్స్ వర్గీకరణ మీద మనకి క్వశ్చన్లు ఎక్కువ పడేది సార్, లక్ష్యాలు స్పష్టీకరణ మీద. ఇప్పుడు దాని మీద అంతగా మనకి క్వశ్చన్లు పడట్లేదని చెప్పేసి మారిపోయింది. దాని గురించి ఈ అండర్సన్ క్రాత్వోల్ వర్గీకరణ మీద క్వశ్చన్లు అడిగిందని చెప్పేసి దాని మీద నేను ఎక్కువ దృష్టి పెట్టాను. దాని మీద కూడా క్వశ్చన్లు వచ్చాను మొన్న వచ్చాయి. అంతకు ముందు టెట్ లో కూడా దాని మీద క్వశ్చన్ తర్వాత ఎక్కువగా క్వశ్చన్లు అడిగేది మాత్రం విద్యాప్రమాణం అయితే ఖచ్చితంగా మనకి ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి సార్. అర్థం కాకపోతే రేపొద్దున మనం స్కూల్కి వెళ్ళాక కూడా అది అర్థం చేసుకునే మనం పిల్లలకి బోధించాలి తప్ప మనం బండగా పిల్లల ముందుకు వెళ్ళిపోయి టెక్స్ట్ బుక్లు చదివేసి చెప్పేయడం అన్నట్లుగా కాకుండా నేను అక్కడ కూడా నేను అదే చేశాను సార్. రేపొద్దున నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ విద్యా ప్రమాణాన్ని పిల్లలకి ఈ విధంగా చెప్పగలగాలి అని ఆలోచించుకున్నాను సార్. సమాచార సేకరణ అంటే ఏదైనా ఒక సమాచారాన్ని పిల్లల చేత సేకరించాలి. విలేజ్ సంబంధించిన పాపులేషన్ ఎంత, విలేజ్ సంబంధించినటువంటి బీసీ ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎంతమంది ఉన్నారు, ఇలా ఒక సమాచారం సేకరించి
దాని మీద నుంచి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్స్ అడగాలి. అంటే పిల్లలకి నేను టీచ్ చేస్తున్నట్లుగా ఊహించుకుని ఇది విద్యా ప్రమాణాలకు సంబంధించి సార్. మిగిలిన మెథడాలజీలు కూడా మెథడాలజీ టాపిక్ లో కూడా అలాగే చేసేవాళ్ళు. ఎక్కువగా విద్యా ప్రమాణాలు అయితే మాత్రం నేను ఇలాగే ఊహించుకున్నాను. అవును సార్, ఊహించుకుని క్వశ్చన్స్ ఎలాగ అడిగితే క్వశ్చన్ మనం ఇది చెయ్యాలి అని చెప్పేసి దాని నుంచి నేను అది నేర్చుకున్నాను సార్. మెథడాలజీలో 0. అవును సార్. బీఈడీ చేసావు కాదంటలేదు, కానీ తర్వాత అర్థం చేసుకున్నావు. నేను పెట్టిన ఎగ్జామ్స్లో మంచిగా స్కోర్ వచ్చేది మెథడాలజీ చూసినప్పుడు. ఇది ఎలా సాధ్యపడింది అసలు? అయితే ఇది 2018లో సాధ్యమైంది సార్. 2018 మీరు అప్పుడు క్లాసులు ఇక్కడ పుల్లెటూరులో క్లాసులు పెట్టినప్పుడు మాత్రమే నాకు మెథడాలజీ మీద మంచి పట్టు వచ్చింది సార్. అంతకుముందు నాకు ఎందుకు పట్టు రాలేదంటే బీఈడీలో సరిగా నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళు చెప్పింది బీఈడీ అంటే నా వయసు తక్కువ ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళు సరిగా చెప్పకపోవడం వల్ల ఏందో సంథింగ్ బీఈడీలో మెథడాలజీ అనేది నాకు సరిగా నేను అర్థం చేసుకోలేకపోయాను. అవును సార్, అర్థం చేసుకోలేకపోయాను. ఆ తర్వాత 2014-12లో అయితే నేను సరిగా ఫస్ట్ టైం నాకు అప్పుడు 14లో అయితే నేను సరే అంటే మెథడాలజీ నేను చదివిందే ఇంక ఇంతే అన్నట్లుగా చెప్పినట్లుగా అంటే జ్ఞాన సంబంధమైన విషయాలనే నేను ఎక్కువ దృష్టి పెట్టి అయ్యే చదివాను సార్. 2014 డిఎస్సీ అయితే ఖచ్చితంగానే. 2018కి వచ్చేటప్పటికి ఇది కాదు, మెథడాలజీకి వచ్చిన ఇలాగ రావట్లేదు, అవగాహన సంబంధమైన అంటే కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. మీరు కూడా ఇప్పుడు చెప్తుండారు సార్ ఏంటంటే కంటెంట్ బాగా రావాలి, కంటెంట్తో పాటుగా సైకాలజీ బాగా రావాలి. ఈ 2 వస్తేనే మెథడాలజీకి వచ్చి మనం ఆన్సర్ చేయగలుగుతాం అని చెప్పి అంటే దాన్ని అప్లై చేసుకుని కంటెంట్ని అప్లై చేసుకుని క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసి క్లాస్ రూమ్కి రాగానే మొట్టమొదటి 2-3 క్వశ్చన్లు అడుగుతూ ఉండేవారు సార్. డైరెక్ట్ క్లాస్కి వెళ్లకుండా ఒక క్వశ్చన్కి కానీ 2 క్వశ్చన్లు కానీ ఇచ్చి దాన్ని ఆన్సర్ చేయడానికి టైం ఇచ్చి అప్పుడు ఆలోచిస్తూ ఒక్కొక్కసారి రైట్ అయితే ఒక్కొక్కసారి రాంగ్ అయ్యేది. క్వశ్చన్స్ మెథడాలజీ క్వశ్చన్ ఇలాగ ఉంటాయి, ఇలాగ అయితేనే మనం విన్ అవుతామని చెప్పేసి అప్పుడు అర్థమైంది సార్ 2018లో. అందుకే 2018లో నేను మెథడాలజీ కూడా మంచి స్కోర్ చేశాను సార్. అప్పుడు నాకు కంటెంట్లో సైకాలజీలో కొంచెం తప్పు చేయడం వల్ల ముందుకు రాలేకపోయింది సార్. అంటే 2018లో మిస్ అవ్వడానికి ఇంకో కారణం కూడా ఉంది సార్. నేను మీకు చెప్పాను, టెట్తో పాటుగా ఇంకో కారణం ఏంటంటే టైం బాగా మిగిలిపోయింది సార్. నాకు అప్పుడు బాగా మిగిలిపోవడం వల్ల మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చి రైట్ చేసిన క్వశ్చన్స్ మళ్ళీ ఆప్షన్స్ మార్చేసాను సార్. ఏదైతే అలాగే 5 క్వశ్చన్లు మార్చేసాను. ఈ 5 క్వశ్చన్లు ముందు పెట్టిన రైట్ ఆన్సర్ సార్. ఆ తర్వాత 5 కూడా రాంగ్ అయిపోయినాయి. అంటే 2.5 మార్కులు అక్కడ మిస్ అయిపోయింది సార్. అది కంటెంట్లో బాగా జరిగింది సార్ అది పొరపాటు. మెథడాలజీకి వచ్చేటప్పటికి నాకు ఆ ఇబ్బంది రాకుండా ఉంది సార్. ఎందుకంటే మెథడాలజీ క్లాసులు నేను బాగా విన్నాను మీ 2018లో. సో అది బాగా ప్లస్ అయింది సార్. 2018 నుంచే నాకు మెథడాలజీ అంటే ఏంటో అర్థమైంది. అంతకుముందు నేను డిఎస్సి రాసిన మెథడాలజీ జ్ఞాన సంబంధమైన విషయాలే చదివాను తప్ప ఈ విధంగా కంటెంట్ని సైకాలజీని అప్లై చేసుకుంటే అయితే మాత్రం చదవలేదు 2018 ముందే. తర్వాత అక్కడి నుంచి నేను మొదలు పెట్టాను సార్. అంటే టెక్స్ట్ బుక్ ను చదువుతున్నప్పుడే కొన్ని కాన్సెప్ట్ని తరగతి గదికి లింక్ చేస్తాం. ఇది కీలకం విద్యార్థులారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. చదవటం ఓకే, చదివిన దాన్ని అప్లై చేసుకుంటూ చదివితేనే మెథడ్. అప్లికేషన్ తరహా బిట్లు ఇచ్చినప్పుడు చేయాలంటే మాత్రం అది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేటువంటిది మన మోహన్ సలహా. రైట్, అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాం మెథడాలజీకి సంబంధించి. ఇది నెక్స్ట్ తరానికి పనిచేస్తుంది. ఇక నిన్ను నేను అడగవలసింది మరొక్క ప్రశ్న ఉంది. అవును సార్. ఏంటంటే మనం నీ పేపర్ చూసిన తర్వాత, మన డిఎస్సి పేపర్ చూసిన తర్వాత నీకు జీకే కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ వచ్చింది. దాదాపు 8 అనుకుంటాను, 7.5 మార్కు. 10కి 7.5 అంటే దాదాపు నువ్వు 75% చేసేసావు. అవును సార్, అవును. ఇది ఎలా సాధ్యపడింది? జీకే కరెంట్ అఫైర్స్ మీద ఎలా ఫోకస్ చేసావు? అది ఒకసారి చెప్పు. అయితే నేను ఫస్ట్ నుంచి కూడా జీకే కరెంట్ అఫైర్స్ నిర్లక్ష్యం చేస్తాను సార్. మీరు వీడియోస్ పెడుతూ ఉండరు జీకే నిర్లక్ష్యం చేయొద్దు అని. అయినా నేను నిర్లక్ష్యం చేస్తాను సార్. జీకే నిర్లక్ష్యం చేశాను. కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం నేను మ్యాగజైన్ తీసుకున్నాను సార్. మ్యాగజైన్ వచ్చేసి అది కొత్తగా వచ్చింది సార్ మార్కెట్లో. అది షైన్ ఇండియా కాకుండా వేరే బుక్ కూడా కొత్తగా వచ్చింది సార్. అది నేను మ్యాగజైన్ తీసుకున్నాను. పేరు నాకు ఐడియా లేదు. అంటే ఒక 4 మ్యాగజైన్ తీసుకున్నాను సార్. అది 4 మ్యాగజైన్ అంటే ప్రతి నెల తీసుకుని ఉన్నది. ఆ మ్యాగజైన్ ప్రిపేర్ కాదు సార్, అది చెప్తున్నాను సార్. అది ఏదో వచ్చింది సార్, ఏదో కొత్తగా కలర్ ప్రింట్ వచ్చింది సార్. బాగుంది అది బుక్. కలర్ బుక్ కరెక్ట్ చూసాను నేను. బాగుంది సార్. అది బుక్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు. అందులో వాడు ఏంటంటే కరెంట్ అఫైర్స్తో పాటుగా కొంత స్టాండర్డ్ కంటెంట్ ఇస్తూ ఉండేవాడు అండి అందులో. అంతే కరెంట్ అఫైర్స్ ఆ విధంగా కవర్ అయింది సార్. అంటే పూర్తిగా కవర్ అవ్వలేదు,
కొంతవరకు ఆ మ్యాగజైన్లు కవర్ చేసినాయి. తర్వాత జీకేకి వచ్చేటప్పటికి నేను ఏం చేశానంటే సార్, పూర్తిగా ప్రాక్టీస్కి వచ్చింది సార్. ఇంకా నేను చదవలేదు సార్, ఎందుకంటే జీకే అనేది మహాసముద్రం. దాన్ని చదువుతూ కూర్చుంటే మనకి కంటెంట్ మెథడాలజీ టైం వేస్ట్ అవుతుంది. మనకి ఒకవేళ మనం ఎంత ఎలా చదివినా అందులోంచి బిట్టు పడవచ్చు, పడకపోవచ్చు. సో ఏం చేద్దామంటే టోటల్ గా ప్రాక్టీసే మనం డిపెండ్ అవుదామని చెప్పేసి జీకే కరెంట్ అఫైర్స్ ప్రతి టెస్ట్ రాశాను సార్, ఎక్కడ వదలలేదు. అయితే ఒక్కొక్కసారి 50% వచ్చేది, ఒక్కొక్కసారి 60% వచ్చేది. అయినా నేను ఎప్పుడు నిరుత్సాహపడలేదు, ఎందుకంటే అది మన చేతుల్లో లేని సబ్జెక్టు, అవుట్ ఆఫ్ కాబట్టి పూర్తి కంటెంట్ మెథడాలజీలో మార్కులు తగ్గితే బాధపడిపోయేవాడిని. అది టెస్టులు రాస్తున్నాం సార్, 70% వచ్చినా బాధ కలిగేది. అది 70% మీరు 75 వస్తే పర్లేదు, మీరు రేస్ లో ఉన్నట్టు అని చెప్తూ ఉండేవారు. అయినా 75 వచ్చినా నాకు బాధ అనిపిస్తూ ఉండేది. 80 వచ్చేది, 80+ వచ్చేది, 90+ లో రావాలి, 90% రావాలని ఒక కసి అలాగా రేగుతూ ఉండేది. జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి కొంచెం మార్కులు తక్కువగా వచ్చినా అది మన చేతుల్లో సబ్జెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేను అంతగా ఫీల్ అవ్వలేదు సార్. కానీ ఈ టెస్ట్ పేపర్లు ఏవైతే ఉన్నాయి సార్, లాస్ట్ లో కూడా మీరు ఎక్కువ జీకే కరెంట్ అఫైర్స్ ఎక్కువ టెస్టులు పెట్టారు. అవి నేను ఏం చేశానంటే, అప్పుడప్పుడు మా రూమ్ లో కరెంట్ పోయినప్పుడు కానీ మా ఫ్రెండ్స్, అతను కూడా సోషల్ ఇద్దరు, ఒక అబ్బాయి తెలుగు, వీళ్ళతో క్వశ్చన్ పేపర్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం సార్. నేను అడగడం, వాళ్ళ ఆన్సర్ చెప్పడం, లేదా వాళ్ళు అడగడం, నేను సమాధానం చెప్పడం. యాప్ లో ఉన్న ఎగ్జామ్స్ ఓపెన్ చేసేసి ఆ క్వశ్చన్స్ అన్ని నేను అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉండేవారు, లేకపోతే వాళ్ళు అడుగుతుంటే నేను చెప్తూ ఉండేవాడిని. దానివల్ల కొన్ని క్వశ్చన్స్ నాకు బాగా మైండ్ లో ఉండిపోయినాయి సార్, ఎక్స్పెషల్లీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. మొన్న ఒక అమ్మాయి గురించి ఇచ్చారు సార్, అది స్పోర్ట్స్ సంబంధించిన క్వశ్చన్, అట్లా అవి బాగా మైండ్ లో ఉండిపోయినాయి సార్. యాజిటీస్ ఇంకా క్వశ్చన్స్ అలా పడిపోయినాయి. జీకే క్వశ్చన్లు కూడా ఇటు మనకి కంటెంట్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్లు రావడం వల్ల టెస్ట్ పేపర్ ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో అవి కవర్ అయినాయి సార్. అంటే జీకే కరెంట్ అఫైర్స్ ఎక్స్పెషల్లీ ఈ ఫ్రెండ్స్ తో కాన్సర్వేషన్ అంటే ఎక్కువ వాళ్ళతో చర్చ, అవి కూడా క్వశ్చన్సేనండి, ఇంకా సబ్జెక్ట్ డిస్కస్ చేయలేదు. యాప్ లో ఉన్న క్వశ్చన్స్ ఓపెన్ చేయడం, కరెంట్ పోయినప్పుడే అంత మటుకు మళ్ళీ దాని మీద దృష్టి పెట్టేవాళ్ళం కాదు, టైం వేస్ట్ అవుతుందని. కరెంట్ పోయినప్పుడల్లా వాళ్ళతో నేను అడగడం, వాళ్ళ సంబంధం చెప్పడం, ఈ విధంగా జీకే కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం అది ఆ విధంగా పని అయింది. దాని రిజల్ట్ ఎగ్జామ్ రాసే నాకు అర్థమైంది సార్, ఇది ఎందుకు ఉపయోగపడదేమో, ఏమో అనే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. కానీ తప్పేది కాదు, కరెంట్ పోయింది, చదవడానికి అవకాశం లేదు అని చెప్పేసి, అంటే మైనస్ కూడా ప్లస్ చేసుకున్నాం. కానీ దాని రిజల్ట్ దాని తర్వాత బాగా అర్థమైంది సార్ నాకు అప్పుడు. ఇక్కడ నీకు కూడా చెప్పనా, అంటే నువ్వు ఈ ఎగ్జామ్స్ అన్నీ రాశాను, డిస్కస్ చేసుకున్నాను, దానివల్ల వచ్చిందన్న, ఓకే గుడ్. దాంతోపాటు మరో కారణం ఏంటంటే, జీకే కరెంట్ అఫైర్స్ నీకు మార్కులు రావడానికి నేను అనుకోవడం, నువ్వు గతంలో చేసినటువంటి గ్రూప్ 2 ప్రిపరేషన్ అది ఉపయోగపడింది కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే నువ్వు అంత స్పీడ్గా ఆ బిట్ని డిస్కస్ చేస్తున్నావు అంటే ఇది ఎలా సాధ్యం అనేది అనుకుంటారు పిల్లలు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. మోహన్ అప్పుడుతో అప్పుడు గ్రూప్ 2 ప్రిపరేషన్ ఈసారి మోహన్ గట్టిగానే ప్రిపేర్ అయ్యాడు. తద్వారా ఏమైందంటే ఇప్పుడు ఉన్నటువంటి టెస్ట్ ప్రాక్టీస్ గా అతనికి ఉపయోగపడింది. ఉత్తనే ప్రాక్టీస్ బిట్లు చదివితే రాదనన్నా. అది అవును సార్, అది మన ప్రీవియస్ నాలెడ్జ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం ఇప్పుడు డిస్కషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ అంటే ఇంకా తప్ప ఆ రకంగా ప్రీవియస్ నాలెడ్జ్ ఉండటం మూలంగా ఇక్కడ మంచి స్కోర్ వచ్చింది అనేది నాకు అర్థమవుతుంది. అది కరెక్ట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. నిజమే సార్, ఎందుకంటే చదివింది ఎప్పటికీ వృధా కాదు సార్. ఎప్పటికప్పుడు మనం మన మైండ్ లోకి అలాగా ఒక మెరుపులాగా వస్తూ ఉంటుంది సార్, చూసిన వెంటనే ఇది కరెక్ట్ అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఈసారి నేను అదే చేశాను సార్. ఒకసారి మన మైండ్ లోకి ఇది కరెక్ట్ అని అనిపిస్తే ఇంకా దాని జోలికి వెళ్ళలేదు సార్, నేను ఇంకా అది పెట్టేసి అలా కోరుకున్నాను సార్. ఇంకా చదివింది ఎక్కడికి పోదని అది నా జీవితంలో కూడా జరిగింది. అప్రయత్నంగా గాంధీ గురించి ఐన్స్టీన్ ఒక మాట అన్నాడు కదా, ఎలాంటి మనిషి భవిష్యత్తులో ఉంటాడో లేదని. అది ఏదో నేను ఒక సోడా బడ్డీ దగ్గర ఆగుతూ కూర్చుని ప్రిపరేషన్ టైంలో చూశాను అనమాట. తర్వాత డిఎస్సిలో తేలింది. అంటే ఇలాగా ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక్కొక్కసారి చెత్త పేపర్లో ఉన్న అంశం కూడా చదివింది ఎక్కడికి మిస్ అవ్వదో, చదివే అది మనకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది అనడానికి ఇలాంటి చాలా ఉదాహరణలు చాలామందికి ఉంటాయి. రైట్, జీకేకి సంబంధించి ప్రిపరేషన్ అయితే నీది బాగుంది. ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ 7.5 మార్కులు కూడా, అందులో జీకే మార్కులు కూడా ఈరోజు నిన్ను ముందు వరుసలో నిలబెట్టింది సార్. లేకపోతే ఈ బార్డర్లో ఉండి లేకపోతే ఏంట్రా అన్నట్టు పరిస్థితి ఉండేది. సో నువ్వు చేసినటువంటి డిస్కషన్ కానీ నా ప్రయత్నం వృధా అవ్వలేదని నేను ఇప్పుడు ఆనందపడుతున్నాను. ఎందుకంటే చివరిలో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టేసాను జీకే కరెంట్. చాలా మంది వాటిని వినియోగించుకోలేదు, కొంతమంది రాసేవారు కాదు.
కానీ నువ్వు రాశానని చెప్పావు, ఆ ఫలితం అందించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. చేసిన ప్రయత్నం అక్కడ మాకు ఫలించింది. ఎందుకంటే ఈ జీకే ఎగ్జామ్స్లో కేవీఆర్ గారు సార్ అని ఒక సార్ ఉన్నారు. ఆయన నేను ఇచ్చినటువంటి 30 టాపిక్స్ మీద ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయటం, కరెంట్ అఫైర్స్ 15 టాపిక్స్ చేయటం, అలా నెంబర్ ఆఫ్, అలాగే ఇంకా మనకి ఇంకా 2-3 సార్ల చేత ఇవన్నీ రాయించడంతో అవన్నీ మీకోసం యాక్చువల్ చెప్పాలి. యాక్చువల్గా మన 100 days ప్లాన్లు లేవు. అదనంగా ఎందుకు ఇచ్చారంటే ఒక్క బిట్ అయినా వస్తుందేమో నా విద్యార్థికి ఎవరివరకు ఉపయోగపడుతుంది, ఒక్కడు వస్తే చాలనుకున్నాను. కానీ ఈరోజు చాలా బిట్లు వచ్చిన తర్వాత పిల్లలు అన్నారు. అది వాస్తవని ఈరోజు నీ మాటల ద్వారా నాకు తెలుస్తుంది. అందుకే మనం చేసిన ప్రయత్నం వృధా కాదు, మన నిబద్ధతగా చేస్తే అది వృధా కాదు, ఏదో రూపం వస్తుంది అన్నానికి మన మోహన్ జర్నీ మనకి నిదర్శనంగా మనకి ఇక్కడ తెలుస్తుంది విద్యార్థులారా. అది విద్యార్థులారా, ఎన్నో విషయాలు చెప్పారు కదా మన మోహను. మరి మోహను కేవలం ఇది ఒకటే కాదు, మీకు మరో విషయం చెప్పాలి. ఇతను కూడా తనకున్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి ఆల్రెడీ ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు 2023లో. దాని పేరు చెప్తాను, ఫైట్ ఫర్ సక్సెస్. నిజంగా మరి సక్సెస్ సాధించాలంటే ఫైట్ చేయవలసిందే, యుద్ధం చేయవలసిందే. డిఎస్ఏ యుద్ధం కావచ్చు, లేకపోతే గ్రూప్ 2 యుద్ధం కావచ్చు, ఇంకోటి కావచ్చు. సక్సెస్ కోసం, ఏ సక్సెస్ కోసమైనా ఫైట్ అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. సో పేరు కూడా బాగుంది. సో ఈ ఛానల్ ద్వారా నువ్వు మంచిగా మంచి వీడియోలు చేస్తూ నీ యొక్క నాలెడ్జ్ని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరిన్ని వివరాలు, మరిన్ని వీడియోలతో తిరిగి నేను మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాం. జై హింద్.